నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవంశ్ పాల్గొన్నారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి. ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను. ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది. అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్ల 100 మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర మనకి అతను 11:04 నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపిని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది. అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు. యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 నిమిషాలకి
బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56కి చాపర్ టేకప్ అయిపోయింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42కి రోడ్ మార్గం వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపీని తీసుకెళ్ళడానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్ కే చాపర్ మాట్లాడుకున్నాడా? గత ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మద్యం నిషేధం హామీతో వచ్చి వ్యాపారం మొత్తాన్ని చేతిలోకి తీసుకున్నారని అన్నారు. కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు, ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం. షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం, క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం. ఇవాళ 99 రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం. ఈరోజు మరి అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. దాదాపు దగ్గర 300 బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం. కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం. దానివల్ల పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం కూడా ఆగింది. దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 to 40% అక్కడ సేల్స్ పెరిగినాయి. గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది. గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముకుని జేబులు నింపుకున్నట్టు పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయడం వల్ల, అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా గుంటూరులోని కొరటిపాడు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొరటిపాడు రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరులో ఆలయాల అభివృద్ధికి కృషి చేసి నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. సమిష్టి కృషితో కొరటిపాడులో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. प्रदादाराय नमः ओम सदा हनुमदाश्रिताय नमः ओम गोजरिकाय नमः ओम गरुड़ नारिकेल जगान मुझे आजमीव सरस्वामी महामंगल लीला इंद्र विषयामि जानकी रमण गोविंदा नमस्कुर्यान्
శ్రీ శ్రీవాస పరదేవదన్నా శ్రీ శ్రీవాస పరమాత్మమాన శోభాన కళ్యాణ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామిన పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి. ఈరోజు కొరటిపాడులోని శ్రీ కోదండ రామాలయంలో ఉన్నాము. మరి శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. మన దీనికి కమిటీ కర్తగా మన శివకోటేశ్వరరావు గారు ఉన్నారు. అదే విధంగా కొమ్మినేని శివకోటేశ్వరరావు గారు, కొమ్మినేని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది. రేపు నాడు ఒక దాదాపుగా 5,000 నుంచి 6,000 మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకొని ముగింపు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని చేయడం అనేది నిజంగా ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వాదంగానే మనం భావించాలి. మరొకసారి ఇందులో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లోకి పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ సెలవు. ఈరోజు మా ప్రీతమ నాయకురాలు మాధవి గారు ఇక్కడ రావడం మాకు చాలా, కమిటీ వారికి అందరికి కూడా చాలా ఆనందదాయకం. వారు కూడా వచ్చి స్వామివారి గురించి ఈ యొక్క చరిత్రను గురించి తెలుసుకొని, ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. ఇది కేవలము ఈ గ్రామమే కాకుండా ఈ టౌన్ మొత్తం కూడా బాగుండాలనే ఉద్దేశంతో స్వామివారికి అనేక కార్యక్రమాలు స్వామివారి ద్వారా జరుపుతూ ఉంటాము. ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుభిక్షంగా చాలా ఐశ్వర్యంతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం. స్వామివారు అలానే ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతో అందరూ కూడా ఐశ్వర్యవంతులు అయ్యేటట్టుగా చేస్తూ ఉంది. దగ్గరలో మనకి రాజధాని రావటం వల్ల అలానే ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు చాలా సహకరిస్తున్నందుకు, ఇలా మేడం గారు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పాతగుంటూరులోని తమ్మ రంగారెడ్డి నగర్ లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం విశేష పూజలు చేపట్టారు. స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, స్థానిక వైసీపీ నాయకులు కేసరి సుబ్బారెడ్డి, సుబ్బులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికీ సుఖశాంతులు కలుగుతాయని ఈ సందర్భంగా నూరి ఫాతిమా తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా అన్ని ఉత్సవాల వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సుబ్బారెడ్డి సభ్యులు చెప్పారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇది 15 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తమ్మారెడ్డి నగర్ ఓల్డ్ గుంటూరులో 4వ వార్డు సుబ్బులు గారు, సుబ్బారెడ్డి గారు, అది ఆదిరాణి గారు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనమే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది.
దాదాపుగా 5,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే అందరూ ప్రజలు కలిసికట్టుగా మేమందరం ఒకటే, మనమందరం సామాన్యులు మనమందరం కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఒక సంకేతం అయితే ఈ దేశానికి అందిస్తూ ఈరోజు అన్నదానంలో ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, ఒక క్రైస్తవుడు కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఒక పండగలో మనమందరం ఒకటేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరగాలని, ఇలాగే ముందున్న రాను రోజుల్లో కూడా ఇలాగే చేస్తూ ఉండాలని చెప్పి ప్రజల ఆధ్వర్యంలో 4వ డివిజన్ పాత గుంటూరు తమ్మారంగారెడ్డి నగర్ ప్రజల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి సందర్భంగా, ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్క కులానికి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తేనే ఇది చేయగలుగుతున్నాం. మా కమిటీ వాళ్ళందరూ కలిసి మేము ఒక్కళ్ళం చేస్తున్నామని మేము చెప్పట్లేదు, కానీ దేవుడు అందరికీ కూడా ఆ రాముల వారు అందరూ సల్లంగా ఉండాలని చెప్పేసి అందరినీ దీవిస్తున్నాడు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము, మేము మా పేటోళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తారు. అసలు ఇట్లా మేము కలిసిమెలిసి ఏదైనా పండుగ శ్రీరామనవమి చేస్తాము, మేము దసరా ఉత్సవాలు చేస్తాము, మళ్ళీ నాగమయ ఉత్సవాలు చేస్తాము. కానీ ఈ రోజుకి 15 సంవత్సరాల నుంచి చేస్తుంటే మీరు ఎవరైనా సరే ఒక్కరు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. బ్రహ్మాండంగా జరుపుతున్నారు. కాబట్టి మనం ఇట్లానే చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మాకు ఒకటి లేదు. ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ రోజు 4వ రోజు జరుగుతుంది. మన తమ్మారంగారెడ్డి నగర్ రెడ్ల బజారు 4వ డివిజన్ పాతగుంటూరు ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నగర వైసీపీ అధ్యక్షులు నూరుపాద్యం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం వచ్చినందుకు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ప్రభు జలవేలుపులు కాపాడాలని, వాళ్ళ కుటుంబం దినదినభివృద్ధి చెందాలని, పిల్లల పాపాలతో దినదినభివృద్ధి చెంది మంచి జరగాలని కోరుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని, అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నగర అధ్యక్షులుగా జబీ సయ్యద్ అస్గర్ నియమితులయ్యారు. ఈ మేరకు విజయ్ కుమార్ నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. త్వరలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ, మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు, రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు, మూడో వరుసలో దళితులు ఉంటారు. ఆ తర్వాత బీసీలు, వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు. ఏం సందేహం అవసరం లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులోళ్ళని చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం! టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి. అసలు మీ మొక్కలకి చర్చలు ఇవ్వడం పిలిచేవాడు ఉన్నాడా మిమ్మల్ని? వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట, రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట. సిగ్గుండాల. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం. రాజకీయాలు అనేది ఒక ప్యాషన్. కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా, ఒక ఆధిపత్య పోరులాగా, 100,000 కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారం లాగా
ఈనాడు కూటమి ప్రభుత్వం ఇవాళ నాకు గుంటూరు జిల్లా మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిలా రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిల్కా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఇవాళ వక్ఫ్ బోర్డు గురించి ఒకే మాట చెప్పగలుగుతాను. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్ ఉంది. వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతు పలికారు. ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి, రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిద్దని చెప్పి ఒక 4-3 మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం, రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు. ఇద్దరు కూడా మైనార్టీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేయడం చేసిన విద్యార్థి రంగ సమస్యల పరిష్కారంలో తమ విభాగం వరుసలో ఉంటుందని ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ వేడుకలు బుధవారం జరిగాయి. విద్యార్థులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్యుఐ జెండాను పార్టీ శ్రేణులతో కలిసి కరీం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इंदिरा गांधी जी, इंदिरा गांधी जी, इंदिरा गांधी जी, अमर रहे इंदिरा गांधी जी, अमर रहे इंदिरा गांधी जी, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव. ఓకే, నెక్స్ట్ जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी, लॉन्ग लिव, लॉन्ग लिव, एनएसयूआई, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, एनएसयूआई, लॉन्ग लिव. ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు 55వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు, విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలి, వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న ఢిల్లీలో చూస్తే 8 సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవీపీ ఉందో దాన్ని కుళ్ళకొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డీసీ ఎలక్షన్లో ఎన్ఎస్యుఐ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి 8 సంవత్సరాల తర్వాత. ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్యుఐ పైన.
దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ పోరాటంలో ముందుంటది. విద్యార్థుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటది. అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తా ఊరుకునే విద్యా సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి, అనేకమైనటువంటి విద్యా సంస్థల విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేసినటువంటి తెలంగాణ కెనడా సంఘం టీసీ ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉగాది పండుగ నాడు పురోహితులు నరసింహాచార్యులు శ్రోతలకు పంచాంగ శ్రావణం చేయగా శ్రీరామనవమి నాడు పురోహితులు శ్రీకాంత్ శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలు జరిపించారు. ఈ సంవత్సరం మునుపెన్నడూ లేనట్టుగా 13 సంవత్సరాలలోపు చిన్నారులకు సెల్ఫింగ్ ఛాలెంజ్ పోటీ నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి బెస్ట్ బ్రెయిన్స్ అధినేత రమేష్ న్యాయ నిర్ణేత వ్యవహరించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలన్నీ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే ముందుకు తీసుకువెళ్లడానికి దోహదం చేస్తాయని చెప్పారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.